మేష రాశి ఫిబ్రవరి 13, 2025. మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతోనో గడపండి. మీకు బాగా నచ్చే పని చెయ్యండి. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది, కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. పనిచేసే చోట మీ తెలివితేటలను, దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. మీ ఖాళీ సమయాన్ని మీ యొక్క ఆప్తమిత్రుడితో గడుపుతారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది. చికిత్స: సిల్వర్ గిన్నెలో పెరుగు తినడం ద్వారా మంచి ఆర్థిక జీవితాన్ని ఆస్వాదించండి. వృషభ రాశి ఫిబ్రవరి 13, 2025. చక్కని ఆహారాన్ని ఉప్పు పాడుచేసినట్లు కొంత విచారం, అసంతోషం అవసరం. అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు. ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగూ వారు మీ గురించి ఆలోచించరు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులను చేయగలనని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేతున్నట్లే. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులను చేయాలి అనుకుంటారు, కానీ పనిఒత్తిడి వలన మీరు ఆ పనులను చేయలేరు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది. చికిత్స: మంచి ఆర్థిక జీవితం కోసం సం గణ్ గణపత్నా నమః మంత్రాన్ని 11 సార్లు పఠించండి. మిథున రాశి ఫిబ్రవరి 13, 2025. ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుండి రిలీఫ్ పొందబోతున్నారు. వాటన్నిటిని అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం. ఎవరో తెలియనివారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబం అంతటికీ లబ్ధినిచ్చే ప్రాజెక్టులను ఎంచుకోండి, వృద్ధిలోకి వస్తారు. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈరోజే అందచేయాలి, రేపు అయితే ఆలస్యం అయిపోతుంది. భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒకచోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయము దొరుకుతుంది మరియు వారి ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు. చికిత్స: రొట్టెలను నలుపు, తెలుపు కుక్కలకు తినిపించడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని వృద్ధి చేసుకోండి. కర్కాటక రాశి ఫిబ్రవరి 13, 2025. మతపరమైన భావనలతో మతసంబంధమైన చోట్లకి వెళ్లే అవకాశం ఉన్నది. అక్కడ దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోవాలనుకుంటారు. క్రొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. వయసుమీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును, మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వామ్యాలు వీటికి దూరంగా ఉండండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము. ఇది మీకు ఈరోజు గ్రహించినప్పటికీ దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. మీ జీవిత భాగస్వామితో బాధాకరము, ఒత్తిడిగల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన కంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. చికిత్స: మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఇంటిలో గంగాజలం, పవిత్ర జలం విస్తృతంగా ఉపయోగించుకోండి. సింహ రాశి ఫిబ్రవరి 13, 2025. ఈ రోజు ఆశామోహితులై ఉంటారు. మీరు మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి. స్నేహితులతో, బిజినెస్ అసోసియేట్లతో, బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి. ఎలాగూ వారు మీ గురించి ఆలోచించరు. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బుపట్టినట్లుగా చేస్తుంది.
మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశముంది. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసిరానుంది. చికిత్స: మీతో వెండి ముక్కను ఉంచండి లేదా కుటుంబ ఆనందాన్ని పొందడానికి మెడ చుట్టూ ధరించండి. కన్యా రాశి ఫిబ్రవరి 13, 2025. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయము వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. ఈ రోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైనవారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన. ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడు ఆకస్మిక తనిఖీలు జరగవచ్చును. దీనివలన మీరు మీ తప్పులకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వ్యాపారంలో కొత్త కోణాలను చూస్తారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు దుబారా ఖర్చులు మానండి. మీ జీవిత భాగస్వామి ఈ రోజు నిజంగా మంచి మూడ్లో ఉన్నారు. మీకు ఓ చక్కని సర్ప్రైజ్ తప్పదనిపిస్తోంది. చికిత్స: వృత్తిలో అభివృద్ధి చెందటం కోసం ఉదయాన్నే సూర్యుడిని ప్రార్థించండి మరియు గాయత్రీ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. తులా రాశి ఫిబ్రవరి 13, 2025. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. సమాచారాలు మరియు చర్చలు సరిగా ఫలితాన్నివ్వనప్పుడు మీరు ముందు ఆవేశాన్ని ప్రదర్శించి బోలెడు మాటలంటారు. వాటికి మరలా విచారిస్తారు. అందుకే మాట్లాడే ముందు మరొకసారి ఆలోచించండి. మీరు మీ గ్రూపులో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. ప్రేమను అనుభూతి చెందగలరు. ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ, తాండవిస్తూ, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. చికిత్స: నుదురు లేదా నాభి మీద ఒక గీతగా తెలుపు గంధం వర్తించండి. ఇది కుటుంబ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వృశ్చిక రాశి ఫిబ్రవరి 13, 2025. మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చెయ్యండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చెయ్యడానికి ప్రయత్నించండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగిపోండి. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించటం, టీవీ చూడటము ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. చికిత్స: రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణాలు చేయండి. ముఖ్యంగా శనివారాలలో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి ఫిబ్రవరి 13, 2025. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వము ప్రదర్శించటం వలన మీరు ఆర్థికంగా నష్టపోతారు. మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ సాధారణమైన మరియు అంతుపట్టని ప్రవర్తనలతో ఫ్రస్ట్రేషన్ కి గురి అవుతారు. అప్సెట్ అవుతారు. సామాజిక అవరోధాలు దాటలేకపోవడం. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఎక్కువ ఖర్చు చేసినందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. చికిత్స:
స్నానపు నీటిలో నువ్వులు గింజలు మరియు ఆవపిండి గింజలను కలపండి మరియు మీ కుటుంబ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి. మకర రాశి ఫిబ్రవరి 13, 2025. మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకం అవుతుంది. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి. కానీ అతిగా ఖర్చు పెట్టడాన్ని అదుపు చేసుకోండి. సామాజిక కార్యక్రమాలు, వినోదమే, కానీ మీరు మీ రహస్యాలను ఇతరులతో పంచుకోవడం మానాలి. మీ భాగస్వామి లేనప్పుడు, మీరు వారి సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. భారీ భూ వ్యవహారాలను డీల్ చేసే స్థాయిలో ఉంటారు. అందరినీ ఒకచోట చేర్చి, వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజంభుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. చికిత్స, క్రమంగా హనుమంతుని ఆరాధించడం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. కుంభరాశి ఫిబ్రవరి 13, 2025. మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు. అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఇంతమునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే, మీరు ఇప్పుడు దాని యొక్క పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు. మీ కుటుంబంలోకి క్రొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావహులై ఒక పార్టీని ఇచ్చేయండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది. మీ పనిపైన, మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి. మీకు వారు సరైనవారు కాదు, మీ సమయము పూర్తిగా వృధా అవుతోంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను, వ్యక్తులను విడిచిపెట్టండి. మీ భాగస్వామి చే నడుపబడగలరు. ఇంకా వివాహబంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. చికిత్స, భిన్నంగా మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయడం, సంరక్షణ మరియు కరోనా చూపించడం, సహాయం చేయడం అనేది గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరముగా సహాయం చేస్తుంది. మీన రాశి ఫిబ్రవరి 13, 2025. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. అనుకోని అతిథి అనుకోని విధంగా మీ ఇంటికి వస్తారు. కావును మీరు మీ ధనాన్ని ఇంటి అవసరాల కొరకు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఇంటి చుట్టుప్రక్కల వెంటనే శుభ్రం చేయవలసిన అవసరం ఉన్నది. మీ కలలు, వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుతానందంలో పరస్పరం కలగలిసిపోతాయి. రోజు మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటియైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ స్థిరనిశ్చయం మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి. ఈ రాశికి చెందినవారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివలన మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీ జీవితంలోనే అత్యంత రొమాంటిక్ రోజుగా మిగిలిపోతుంది. చికిత్స, భిన్నంగా మరియు భౌతికంగా సవాలు చేయబడిన వ్యక్తులకు పనిచేయడం, సంరక్షణ మరియు కరోనా చూపించడం, సహాయం చేయడం అనేది గొప్ప ఆర్థిక వృద్ధిలో స్థిరముగా సహాయం చేస్తుంది.